హలో మిత్రులారా, షేజ్వాన్ దోశ, పన్నీర్ దోశ, బటర్ దోశ, చీజ్ దోశ చూసుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలు భుజియాతో చేసిన దోశ తిన్నారా? ఇక్కడ ఈ దోశ ఎప్పటి నుంచో ఉందంట, మీరే వినేసేయండి. सही है। कितने सालों से? 30 साल हो गए मुझे। 30 सालों से। अरे वाह, स्टार्टिंग करे इससे। अच्छा। पनीर चीज खाने से पेट खराब होता, ये आप खाओ डाइजेशन बराबर होता, शरीर साफ रहता है। మీరేమంటారు మిత్రులారా? డైజెషన్ మొత్తం క్లియర్ అవుతుందంట ఆలు భుజియా దోశ తింటే. మన పన్నీర్ చీజ్ షేజ్వాన్ దోశ లాగా కాదంట. కమెంట్స్ లో చెప్పండి మీరేమనుకుంటున్నారు. ఈ ఆలు భుజియా దోశ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ పర్ ప్లేట్ విత్ కోకోనట్ చట్నీ అయితే సర్వ్ చేస్తారు. కొరియాండర్ కూడా టాప్ చేసి. నేనైతే ఈ ఫ్యూజన్, ఈ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయలే. వెరైటీ ఉండే వన్ టైం అయితే ట్రై చేయొచ్చు పక్క. వీళ్ళ డిప్ సాంబార్ వడ కూడా చాలా ఫేమస్ అంట, ట్రై చేసేద్దాం ఇది కూడా. వేడి వేడి సాంబార్ లో నాని వడ అయితే మస్తు సాఫ్ట్ ఉంది. సాంబార్ టేస్ట్ అయితే నార్త్ ఇండియన్ సాంబార్ లాగా ఉంది. నాకైతే